కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ 2 సంవత్సరాల క్రితము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఈ 2 సంవత్సరాలు హామీ ఫిలప్ అయ్యేదాకా మేము ఎన్నికల హోమ్ అని చెప్పేసి మంత్రులు, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు అందరూ దేశంలో, రాష్ట్రంలో ప్రతి వారంకు 3 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చి దానికి భిన్నంగా ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్స్ పోవడంతో ఈ రాష్ట్రం లోపల ఒక ఆహాకారాలు వచ్చినాయి. వస్తేనేటటువంటి ఆశ, నమ్మకం అనేటటువంటిది భంగం చేసినటువంటి కారణంగా వచ్చినటువంటి అశాంతి కారణంగా ఈరోజు ఈ ఆత్మహత్యలు అనేటటువంటిది సంఘటనలు ఏర్పడడానికి కారణమైంది. దీనికి 100కు 100% రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఇప్పటికైనా కానీ ఇంకా ఈ ఆత్మహత్యలు ఏవైతే స్టార్ట్ అయినాయో దీన్ని కొనసాగించేటటువంటి ప్రమాదము రాకుండా తక్షణమే ఈ ప్రభుత్వము ఈ 42% హామీ నిలబెట్టుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది సాధించాల్సిన అంశం తప్ప ఆత్మహత్యలతోటి సాధించేటటువంటి అవకాశం అనేటటువంటిది మంచిది కాదు. నిజమే, తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఆత్మహత్యల ద్వారా సాధించబడ్డది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకేంటిదంటే సర్పంచ్ ఎలక్షన్స్ తోటి అయిపోయింది ఏం లేదు. ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో ఉంది. ఇవన్నీ కూడా పోరాటం ద్వారా సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కూడా ఉద్యమం అనేటటువంటిది తీవ్రతరమవుతున్నటువంటి పరిస్థితి లోపల ఈ విధంగా బీసీ యువత కానీ, బీసీ నాయకులు కానీ ఇటువంటి ఘటనలకు పాల్పడదని చెప్పేసి ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే ఈ 2 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వము తన చేతిలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆమోదించకుండా పెండింగ్ పెట్టడము, రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆమోదించుకోవడానికి కొరకు 2 సంవత్సరాలుగా కృషి చేయకపోవడం కారణంగా ప్రజలందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నటువంటి ఈ అంశం లోపల వాళ్ళకు స్పష్టమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఏంటంటే ఈ ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అగ్రకుల ప్రభుత్వాల కారణంగా ఇది వీళ్ళు చేస్తలేరు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి చిత్రం అనేటటువంటి కనబడడం కారణంగా ఒక నిరాశకు లోబడి ఇటువంటి ప్రమాదాలను చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోతే నిన్నటి వరకు మీరు ప్రభుత్వం హానీమూన్ ఎంజాయ్ చేసిండ్రు. ఈ 2 సంవత్సరాలు మీరు ఏ చేసినా కానీ నడిచింది. మీ లక్ష్య తప్పులను కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తారేమో అని చెప్పేసి ఉద్దేశంతో మిమ్మల్ని కళ్ళు మూసుకున్నారు ప్రజలు. నీ తప్పులే కాకుండా ఇప్పుడు చేస్తున్నటువంటి మోసం ఏదైతుందో ఈ మోసం మీద తిరుగుబాటు అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇది ఈ ఆత్మహత్య ఘటనలు అనేటటువంటి దాన్ని తిరుగుబాటు వైపుకు తీసుకుపోవాల్సిందిగా నేను బీసీ జనాలని విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి సంఘటనలు పాల్పడొద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం తక్షణమే దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తుంది. బీసీలకు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా రాజకీయ అవకాశాల్లోనే కానీ వీళ్ళకి సమాన అవకాశం ఇస్తే ఇప్పటికే 70 సంవత్సరాలు వీళ్ళని దొక్కుంటూ వస్తున్నాం మేము. ఇది 1950లోనే రావాల్సినటువంటి అంశం. ఇది వాళ్ళకి జనాభా దామాషా ప్రకారము విద్యా ఉద్యోగాల లోపల, రాజకీయాల లోపల ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు కూడా వచ్చేటటువంటి అవకాశాలను మేము 70 సంవత్సరాల నుంచి దొక్కుంటూ వస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు అతిపెద్ద నైపుణ్యమైనటువంటి సమూహము. వీళ్ళు డెవలప్ అయితే మేము తమిళనాడులో కూడా బాపనోళ్ళ పరిస్థితి ఎట్లుందో మా పరిస్థితి కూడా అట్లయితే అనేటటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి రావులు కానీ ఏ అవకాశాలు రానియకుండా బీసీలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఎప్పటికప్పుడు దొక్కుకుంటూ రావడం కారణంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది.